అందరికీ నమస్కారం. ఈ గుమగుమలాడే చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. ఈ సర్వ్ చికెన్ ఫ్రై ఇలా టిప్స్ చాలా ఉంటాయి, తప్పకుండా చూడండి ఈ వీడియో. మీరు నా చికెన్ ఫ్రై ఎలా అయ్యిందో చూసి కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. చూడండి ఇలా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందో. ఫస్ట్ మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మన హాఫ్ కేజీ చికెన్ కోసము కొత్తిమీర, పుదీనా. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని దాని తర్వాత కొంచెం ఇలాచి, లవంగాలు, కొంచెం బండ పువ్వు వేసి మంచిగా కలిపి తర్వాత పచ్చిమిర్చి వేసాక కొంచెం ఉల్లిపాయలు వేసి మంచిగా కలుపుకొని కొంచెం కరివేపాకు వేసి కలపాలి. అయితే మనకు ఆనియన్ తొందరగా మంచిగా బ్రౌన్ కలర్ వేగాలంటే తొందరగా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు మంచిగా ఈవెన్గా వేగుతాయి. అప్పుడు మనకు జ్యూసీ కూడా ఆనియన్ బాగా జ్యూసీగా రెడ్గా బ్రౌన్ కలర్ అవుతాయి. మనం తప్పకుండా మన ఆనియన్ వేసుకున్నప్పుడు కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా వేగాక కాసేపు మూత పెట్టి మంచిగా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఎందుకంటే ఫ్రైకి మనకు బ్రౌన్ కలర్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపాక అంత ఈవెన్గా మంచిగా కలుపుకొని మళ్ళీ దగ్గరికి కానీ మళ్ళీ కాసేపు మూత పెట్టేసేయాలి. తర్వాత కాసేపు అయినాక కొంచెం చికెన్ వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు ఈ చికెన్లో మొత్తం వాటర్ పోయే వరకు కలుపుతూనే ఉండి అవి మొత్తం వాటర్ వెళ్ళిపోయే వరకు మూత పెట్టేసేయాలి. మనం మూత పెట్టుకున్నాక మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ కలపాలి. అది కొంచెం బాగా వాటర్ పోయినాకనే బాగా వేగుతుంది. అప్పుడు మనం కలుపుతూ ఉంటే చికెన్ బాగా వేగి మనకు బాగా టేస్ట్గా అవుతుంటుంది. ఈ చికెన్ అలా రెడ్గా వేగాలి. బాగా వేగాక మనం ఎంతసేపు వేగితే అంత బాగా చికెన్ ఫ్రై మంచిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత మనకు ఎంత కావాలో అంత స్పైసీ కోసం మనం కారము, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మొత్తం కారం చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం ముందు పచ్చిమిర్చి చేసినాం కదా, అది చూసుకొని మన కారం ఎంత సరిపోతుందో అంత స్పైసీ మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. కానీ చికెన్ మాత్రం కంపల్సరీ వేగాలి బాగా. తర్వాత అంత అయిపోయాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్ ఫ్రై రెడీ. తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని గుమగుమలాడే ఈ చికెన్ ఫ్రై మన గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. ఇలాంటి చికెన్ ఫ్రై పలానా వాళ్ళ ఇంట్లో తిన్నాం మేము అని. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో తప్పకుండా చూసి అందరికీ షేర్, కామెంట్ చేయండి.